నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో, బెంగుళూరులో రేవ్ పార్టీ కలకలం సృష్టించిందనమాట. సో, చూడొచ్చు. బెంగుళూరులో రేవ్ పార్టీ కలకలం అంటే, సో, ఈ యొక్క పార్టీకి సంబంధించి గూడా ఒక బర్త్‌డే ఈవెంట్ కోసం చాలామంది ప్రముఖులు లైక్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అలాగే రాజకీయ నేత కొడుకులు, అలాగే బడా బడా నాయకులు గూడా అంటే బడా నాయకుల కుమారులు గూడా ఈ యొక్క రేవ్ పార్టీలో పాల్గొన్నట్టయితే మనకి తెలుస్తుంది. సుమారు 25 మంది మహిళలు ఉన్నట్టు రేవ్ పార్టీలో తెలుస్తుంది. రేవ్ పార్టీకి సంబంధించి గూడా ప్రముఖ తెలుగు ప్రముఖ యాక్టర్ గూడా యాక్టర్ హేమ గూడా ఆ యొక్క రేవ్ పార్టీల ఉన్నట్టు సమాచారాలు అంటే పెద్ద ఎత్తున కర్ణాటక మీడియాలో గూడా వస్తుంది. దీనికి సంబంధించి గూడా నటి హేమ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. సో, అది నేను గాదు. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను అంటూ గూడా ఒక వీడియో ప్లే చేయడం జరిగింది. అంటే మొత్తానికి ప్రజలు ఒక కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. సో, తనేమో ఇక్కడే ఉంటుందంటున్నారు. కానీ కన్నడ మీడియాలో పెద్ద ఎత్తున యాక్టర్ హేమ ఫోటోలొస్తున్నాయని చెప్పి గూడా ఒక డైమాలో పడిపోయారు. సో, వాస్తవంగా హేమ ఎక్కడుందంటే సో, ఫస్ట్ మీకు నేను చూపిస్తా. ఫస్ట్ హేమ ఏ వీడియో విడుదల చేసింది నేను చూపిస్తా. సో, వినండి. అదే నేనిప్పుడే వీడియో బయట తీస్తున్నాను. నిన్ను కూడా లైన్‌లోనే పెట్టాను. హాయ్ అండి. నేను ఎక్కడికెళ్ళలేదు. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. సో, ఒక ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. చిల్ అవుతున్నాను. సో, నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలీదు. సో, అది ఫేక్ న్యూస్ అండి. అవన్నీ నమ్మొద్దు. ఓకే. థ్యాంక్ యూ. రైట్. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ గూడా నటి హేమ చెప్పడం మనం చూస్తున్నాము. కానీ వాస్తవానికి ఆ రేవ్ పార్టీలో గూడా నటి హేమ పాల్గొన్నట్టు గూడా పోలీసులు ఒక ఫోటో అయితే విడుదల చేయడం జరిగింది. సో, 25 మంది మహిళలు ఆ రేవ్ పార్టీలో ఉన్నట్టు సో, ఏదైతే పోలీసులు ఫస్ట్ రైడ్‌కి వెళ్ళినప్పుడు సో, వాళ్ళపై రైడ్‌కెళ్ళినప్పుడు గూడా నటి హేమ ఏదైతే డ్రెస్‌లో మనకు కనిపించిందో సేమ్ అదే డ్రెస్‌లో గూడా పోలీసులు ఒక ఫోటో విడుదల చేయడం జరిగింది. సో, తనేమో నేను ఇక్కడ లేను హైదరాబాద్‌లో ఉన్నా అన్నది. కానీ వాస్తవంగా చెప్పాలంటే అంటే ఈ అంచనా అన్నీ మనం గమనించినట్టయితే పార్టీలో గూడా నటి హేమ పాల్గొన్నట్టయితే స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. సో, ఇంకా ఆ నటి హేమను పక్కన పెడితే ఇంకా పెద్ద ఎత్తున మీడియాలో ఒక ప్రముఖ నటుని పేరు గూడా చాలా వైరల్ అయితుంది. సో, ఆ నటుడు ఎవరో గాదు హీరో శ్రీకాంత్ అనమాట. సో, ప్రతి ఒక్కరికి ఇష్టమైన హీరో, ఫ్యామిలీ హీరో అతని పేరు గూడా పెద్ద ఎత్తున వార్తల్లో వస్తుంది. వాస్తవానికి అక్కడ శ్రీకాంత్ ఉన్నాడా లేడా అని గూడా పోలీసులైతే చూస్తున్నారు. సో, అతనా కాదా అని చెప్పి గూడా ఒక వీడియో మొత్తానికి అక్కడి నుంచి ఒక వీడియో అయితే బయటికి రావడం జరిగింది. సేమ్ అందులో హీరో శ్రీకాంత్ లాగానే అయితే కనిపిస్తున్నాడు. సో, మొత్తానికి ఇంకా మనకి క్లారిటీ వచ్చే అవసరం ఉందన్నమాట. సో, ఒకసారి నేను మీకు చూపిస్తా. రేవ్ పార్టీ దగ్గర దొరికిన వీడియో అన్నమాట ఇది. సో, చూడొచ్చు చాలామంది రేవ్ పార్టీలో దొరికిన తర్వాత గూడా రైడ్ తర్వాత గూడా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్న సందర్భాల్లో చెక్ చేస్తున్న విషయాలు గూడా చూడొచ్చు. ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఈ యొక్క రేవ్ పార్టీలో గూడా పెద్ద పెద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు గూడా అంటే హెవీ డ్రగ్స్ కూడా దొరికినట్టయితే పోలీసులు చెప్పడం మనం చూస్తున్నాము. సో, చూద్దాం మీకు అందరికీ లైవ్‌లో చూపిస్తా. సో, ఇగో రైట్ చూడొచ్చు మనం. ఈ యొక్క వ్యక్తి మనకిక్కడ కనిపించే వ్యక్తి అయితే శ్రీకాంత్‌లాగా కనిపిస్తున్నాడు. సో, ఈ వ్యక్తే హీరో శ్రీకాంత్ అంటూ గూడా పెద్ద ఎత్తున అతని ఫోటోస్‌తో అయితే చాలా వైరల్ అయితుంది. చూడొచ్చు మీకు గూడా క్లారిటీగా చూడొచ్చు. ఈ వ్యక్తి అయితే మనకిక్కడ కనిపిస్తుండో, సో, ఈ వ్యక్తే హీరో శ్రీకాంత్ అంటూ గూడా వార్తలొస్తున్నాయి. సో, మీకు ఇంకా నేను క్లియర్‌గా చూపిస్తా. సో, చూడొచ్చు ఇగో ఈ యొక్క ఇవన్నిటిని సీజ్ చేశారని చెప్పొచ్చు. లైక్ ఈ కార్‌లో ఏదైతే డ్రగ్స్‌కి సంబంధించిన ఉన్నాయో, సో, అవన్నీ గూడా పోలీసులు స్వాధీనం చేశారని చెప్పొచ్చు. సో, పక్కా ఆధారాలతో ఈ రైడ్ జరిగినట్టయితే తెలుస్తుంది. సో, ఈ యొక్క వీడియో బయటికి రావడం జరిగింది. సో, ఈ వీడియోలో ఇక్కడ కనిపించే వ్యక్తి హీరో శ్రీకాంత్ అంటూ గూడా పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. సో, మీరు క్లారిటీగా చూడొచ్చు. సేమ్ యాజ్ యూజువల్ యాజ్ టీజ్ శ్రీకాంత్ లానే అయితే కనిపిస్తున్నాడు. కానీ ఇంకొక ట్విస్ట్ ఏందంటే హీరో శ్రీకాంత్ గూడా ఒక వీడియో రిలీజ్ చేయడం మనం చూస్తున్నాము. తన ఇంటి నుంచే తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. తన ఇంట్లో నుంచి బయటికొచ్చే వరకి ఆ వీడియో పెట్టుకొని గూడా తను వీడియో రిలీజ్ చేశాడు. సో, మీకు గూడా నేను ఆ వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశా. సో, మనకి ఇగో శ్రీకాంత్ ఇంట్లో నుంచి వచ్చే వీడియో గూడా మనం క్లారిటీగా చూస్తున్నాము. తన ఇంట్లో నుంచి బయటకొచ్చి గూడా ఒక స్పీచ్ ఇచ్చాడు. సో, ఆ స్పీచ్ గూడా మీ అందరికి నేను వినిపిస్తా. ఇది నా ఇల్లేగా. నేను మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి
క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. నేను చూడొచ్చు అంటే శ్రీకాంత్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం మనం చూస్తున్నాము. సో నేను ఇంట్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలే అని చెప్పి కూడా తను ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరి వీడియో ప్లే చేయడం మనం చూస్తున్నాము. సో వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే వేయండి, కానీ అవాస్తవాలు వేయకండి అని చెప్పి కూడా శ్రీకాంత్ చెప్పడం మనం చూస్తున్నాము. మొత్తానికి మనం ఈ వీడియో చూసినట్టయితే ఒక కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. ఎందుకంటే హేమ మాట్లాడినప్పుడు కూడా తన వెనకాల బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఉన్నాయి. అప్పుడే నేను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నా, నాకు అక్కడ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కూడా హేమ ఒక వీడియో విడుదల చేయడం మనం చూస్తున్నాం. సో దాని తర్వాత కూడా పోలీసులు రిలీజ్ చేసిన ఆ ఫోటోలో కూడా సేమ్ డ్రెస్ ఉంది. సో తర్వాత కూడా హేమ వాళ్ళకి దొరికినట్టు కూడా పోలీసులు సమాచారం ఇస్తున్నారు. బట్ ఇక్కడ శ్రీకాంత్ చూస్తే చాలా జెన్యూన్ అని అయిపోవచ్చు. ఎందుకంటే శ్రీకాంత్ ఇలా డౌట్ వస్తుంది, ఇలా క్వశ్చన్ చేస్తారు అని చెప్పి శ్రీకాంత్ ఇంట్లో నుంచి కూడా తను బయటకు వచ్చి ఆ వీడియో విడుదల చేయడం. సో కనిపించే వ్యక్తి కూడా నిజంగా కనిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సేమ్ యాజ్ యూజువల్ లైక్ శ్రీకాంతే ఉన్నాడు. సో దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా శ్రీకాంత్ దీనికి క్లారిటీ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇక ఈ రేవ్ పార్టీ విషయం మనం మాట్లాడుతున్నట్టే, సో ఇందులో ముఖ్యంగా రాజకీయ నేత కొడుకులు కూడా ఉన్నట్టు ఒక వార్త అయితే వస్తుంది. అక్కడ దొరికిన అంటే ఏదైతే రైడ్ జరిగిందో ఆ రైడ్ జరిగిన ఆ సమయంలో కూడా ఏపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కార్ స్టిక్కర్ కూడా ఎమ్మెల్యే కాకాని కార్ స్టిక్కర్ కూడా అంటే అక్కడున్న ఎమ్మెల్యే స్టిక్కర్ రిజిస్ట్రేషన్ కూడా కాకాని పేరు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నాకు ఆ స్టిక్కర్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఆ వ్యక్తి చెప్తున్న పరిస్థితి. మరి ఆ వ్యక్తి స్టిక్కర్ కాకుంటే మరి ఆ స్టిక్కర్ ఉన్న కారు అక్కడ ఏం చేస్తుందని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తుంది. సో మొత్తానికి ఒక రేవ్ పార్టీ అయితే ఒక సంచలనమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు తెలుగు ఇండస్ట్రీలో నంది అవార్డులు అలాగే పెద్ద పెద్ద అవార్డులతో దూసుకెళ్తుంది. అలా మరోపక్క కూడా ఇలాంటి సందర్భాలలో కూడా కొంచెం ప్రజలు ఆలోచించే తగ్గట్టు ఉన్నట్టు. ఎందుకంటే ఒకవైపు మనము పరుగులు తీస్తున్నాం, ఒకవైపు అవార్డులు అన్ని పెద్ద పెద్ద అవార్డు టాలీవుడ్కి సంబంధించి కూడా మనం తీసుకుంటున్నాం. మరోవైపు ఇలాంటి ఒక పార్టీస్ వల్ల కూడా ప్రజలు ఒక తగ్గ విషయం అనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రేవ్ పార్టీకి సంబంధించి కూడా ఇది పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు, ఆల్రెడీ దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. సో ఇక వేచి చూద్దాం రేవ్ పార్టీకి సంబంధించి కూడా ఇంకెవరెవరు ఉన్నారు. చాలామంది ప్రముఖుల పెద్ద పెద్ద బడా నేతల కొడుకులు కూడా ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నట్టయితే మనకైతే సమాచారం ఉంది. వెయిట్ చేద్దాం. సో చూద్దాం తర్వాత పోలీసులు స్పష్టంగా ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తారో ఎవరెవరు ఉన్నారు పార్టీకి సంబంధించి కూడా. సో ఇది వీడియో, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.